నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో షడ్రుచుల రాశి ఫలాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆరు రుచులను మోసుకొస్తూ ఉగాది పండుగ రానే వచ్చింది. ఇదిగో శుభాలు అశుభాలు అంటూ భవిష్యవాణి వినిపిస్తోంది. అయితే షడ్రుచుల్లో తీపి చేదు ఉన్నట్టే మనకు శుభాలాభాలతో పాటు అశుభాలు దోషాలు కూడా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం హెచ్చరిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఉగాది అనగానే వారి యొక్క ఫలాలు చూసుకోవాలి, రాశి ఫలాలు అని ఆసక్తిగా చూస్తూ ఉంటారు. కొన్ని రాసులకు అద్భుతంగా ఉండవచ్చు, మరికొన్ని రాసులకు ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. మరి జ్యోతిష్య శాస్త్రంలో రాశి ఫలాలు ఎలా ఉన్నప్పటికీ చక్కటి పరిహారాలు అంటే చిన్న చిన్న పరిహారాలు పాటించినా చాలు లాభాలు శుభాలు కలుగుతాయని తెలియచేస్తున్నారు. మనతో పాటు ఉన్నారు శ్రీ నిట్టల ఫణిభాస్కర్ గారు, ప్రముఖ జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు. వారితో మాట్లాడదాము. మరి ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి, అంతేకాదు దోష పరిహారార్థం ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశులకు అంటే ఆరు రుచులకు తగ్గట్టు ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు అసలు పరాభవనామ సంవత్సరం మనకు ఎటువంటి సందేశాన్ని మోసుకొస్తుంది? ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం యొక్క పేరు పరాభవనామ సంవత్సరం. పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం అన్నది శాస్త్రం. అంటే ఆ పేరును బట్టి ఆ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం ఒక అంచనా వేసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి వికారి, శార్వరి, ప్లవ, శుభకృత్, శోభకృత్, విశ్వావసు, పరాభవ. ఈ సంవత్సరాలకి తగ్గట్టుగానే ఆ ఫలితాలన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. మరి పంచాంగ సరళి వంటి గ్రంథాల్లో ఈ సంవత్సరం తాలూకు ఫలితాన్ని వివరించినప్పుడు పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం అని చెప్పి నిస్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఈ సంవత్సరంలో ఎవరైతే రాజులు ఉన్నారో వారికి కొంత పరాభవం జరుగుతుంది అనేటువంటిది శాస్త్రవచనం. పూర్వకాలంలో రాజులు ఏదైనా ఒక దేశాన్ని కానీ లేదా ఒక రాజ్యాన్ని కానీ పరిపాలన చేసేటప్పుడు ఎలా పరిపాలన చేయాలి లేదా ఈ సంవత్సరం మనకి ఎలా ఉంటుంది అనేటువంటి విధానాన్ని ఈ విధంగానే పంచాంగ సరళిని అనుసరించి ముందుకు వెళ్ళేవారు. ఆ సంవత్సరం తాలూకు ఫలితాలు, నవనాయకుల ఫలితాలు, లేదా ఆ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు లేదా అనుకూలమైనటువంటి అమృతతుల్యమైనటువంటి యోగాదులు ఏవైతే ఉన్నాయో వాటిని దగ్గర పెట్టుకుని ఆయా ప్రాంతంలో లేదా ఆయా తేదీల్లోనో మాసాల్లోనో ఆ విధంగా ముందుకు వెళుతూ ఉండేటువంటి వారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైనది, కొంత యుద్ధ భీతి అనేటువంటిది అధికంగా ఉంటుంది, లేదా యుద్ధాన్ని చెయ్యాలి అనుకునేటువంటి రాజులు కొంత పరాభవాన్ని పొందుతారు. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని ఈ సంవత్సరం చెప్తూ ఉన్నది. అలాగే ఈ సంవత్సరంలో ఉండేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి యోగాలు లేదా దేశారిష్ట యోగాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒకే సంవత్సరంలో గురుడు 3 రాశులు యందు సంచరించడము. గతంలో ఒక సందర్భంలో వచ్చింది ఇటువంటిది. అతిచారగతే జీవో శనౌ వక్రత్వమాగతే హాహాకారాం జగత్సర్వం దుర్భిక్షం క్షామడాంబరం అన్నారు. అంటే అతిచారమందు గురుడు ఉండడం, శనేశ్వరుడు వక్రగతిలో ఉండడం లాంటి ఫలితాలన్నింటినీ కూడా గతంలో మనం చూసాం. ప్రజలందరూ ఇబ్బంది పడ్డ సందర్భాలు. అలాగే ఈ సంవత్సరంలో గురుడు ఒకే సంవత్సరంలో 3 రాశులు మారడం అన్నది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి విషయంగానే మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సర ఫలితాల్లోకి వెళ్లే ముందు ఆ సంవత్సరం తాలూకు ఫలితాన్ని, ఈ సంవత్సరంలో ఉండేటువంటి ఈ దేశారిష్ట యోగాల్ని, అలాగే ఈ సంవత్సరంలో మరలా కాలసర్పదోషాదులు, కూటములు ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే మాలికా యోగాలు కూడా ఈ సంవత్సరంలో ఏర్పడబోతూ ఉన్నాయి. వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకుని ఫలితాలని చెప్పాలి. నమస్కారం గురువుగారు. షడ్రుచులలో ముందుగా మనం తీపితో మొదలు పెడదాం. అయితే తీపి అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది. జీవితంలో ప్రతిదీ కూడా తీపిగానే ఉండాలని అనుకుంటాం. మరి ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉన్న రాసులు, అద్భుత ఫలితాలను ఇచ్చే రాసులు ఏంటి? తీపి కబురును వినేటువంటి రాశులు 2 ఉన్నాయి ఈ సంవత్సరంలో. ప్రత్యేకించి అందులో మకర రాశిని, వృషభ రాశిని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రాశుల వారు, వృషభ రాశి వారు అయితే గత సంవత్సరం కూడా కొంత అద్భుతమైనటువంటి ఫలితాలని అనుభవించడం జరిగింది. కానీ ఈ సంవత్సరంలో మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. దానికి కారణం ఏమిటి అంటే
ఈ సంవత్సరంలోనే రాహుగ్రహము 2వ స్థానంలోకి సంచారం చేయబోతూ ఉన్నారు ఈ రాశి వారికి. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో 7వ స్థానంలో గురుని యొక్క సంచారం ఉండబోతూ ఉన్నది. 3య స్థానమందు శనేశ్వరుడు. అంటే ఈ సంవత్సరంలో దీర్ఘ సంచార గ్రహాలు 3 అనుకూలంగా ఉన్నటువంటి రాశుల్లో ప్రధానమైనటువంటిది, గతంలో చాలా సంవత్సరాల పాటు ఇబ్బంది పడ్డటువంటి రాశి మకర రాశి. సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం అన్నది శాస్త్రం. ఈ మకర రాశి వారికి, అలాగే వృషభాన్ని కూడా మనం చూసుకున్నప్పుడు ఈ రాశి వారికి కూడా 3 దీర్ఘ సంచార గ్రహాలు యోగిస్తూనే ఉన్నాయి. గురుడు 2వ స్థానమందు మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం చ ధనాగమ అన్నారు. అంటే ఎక్కడ చూసినా వృద్ధిని కలగజేసేటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. లాభస్థానమందు శనేశ్వరుని యొక్క స్థితి ఉన్నది. అలాగే దశమ కేంద్రమందు రాహు యొక్క స్థితి ఉన్నది. గోవాజి గజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నారు. అంటే ఈ మకర రాశి వారు ఒకరు, వృషభ రాశి వారు ఒకరు. ఈ 2 రాశుల వారు కూడా చాలా తీపిగా ఈ సంవత్సరాన్ని గడపబోతూ ఉన్నారు. గోచారంలో 100కి చాలా ఎక్కువ శాతం పాటు శుభ ఫలితాలను ఈ 2 రాశుల వారు కూడా అనుభవిస్తారు. పులుపు అంటే మన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్ళు వాటితో పోలుస్తూ ఉంటారు. అయితే ఈ పరాభవ నామ సంవత్సరంలో ఈ ఏ రాశుల వారికి ఈ పులుపుని పోల్చుకోవచ్చు? పులుపుతోటి పోల్చుకునేటువంటి రాశులు 2 ఉన్నాయి. అందులో ఒకటి తులారాశి, 2వది ధనురాశి. ఎందుకంటే దీర్ఘ సంచార గ్రహాల్లో దాదాపుగా ఈ 2 రాశుల వారికి గురుబలం ఉన్నది, అలాగే రాహు యొక్క బలం ఉన్నది. లేదా తులారాశికి చూసుకుంటే వారికి శని బలం ఉన్నది, ధనురాశి వారికి ఏమో రాహు బలం ఉన్నది. ఈ 2 రాశుల వారికి ఏమవుతోంది అంటే మధ్యలో కొంతకాలము మిశ్రమంగా ఉండబోతూ ఉన్నది. సర్వధాన్య ఫలం స్వల్పం గమనం వ్యధ. కొన్ని సందర్భాలలో ఈ 2 రాశుల వారు ఈ పులుపు అనేటువంటి రుచితో పోల్చుకున్నట్టు వారు జీవితంలో అధిగమించగలిగినటువంటి సవాళ్ళు కొన్ని ఉంటాయి. అధిగమించగలిగేటువంటి సవాళ్ళు అంటే అవి సవాళ్లే, కానీ వారు అధిగమించగలుగుతారు. అలాగే ఈ సంవత్సరంలో దీర్ఘ సంచార గ్రహాల్లో 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నందున ఈ రాశి వారికి ఆ బలం ఏర్పడింది. మరి 3వ గ్రహం కొంత ప్రతికూలంగా ఉన్నట్టే కదా. ఉదాహరణకి తులారాశి వారి యొక్క స్థితిగతులను పరిశీలన చేస్తే మధ్యలో కొంత భాగం గురుని యొక్క బలం తగ్గుతూ ఉన్నది. ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం. అంటే అక్కర్లేకపోయినా మనం భయపడేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాగే ధనురాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే 4థ స్థానమందు అర్ధాష్టమ శనేశ్వరుడు ఈ సంవత్సరంలో కొంత భాగం ఇబ్బంది పెడతారు. ఇలా ఈ 2 రాశుల వారికి ఒక్కొక్క దీర్ఘ సంచార గ్రహం ఇబ్బంది పెట్టినప్పటికీ 2 గ్రహాల తాలూకు అనుకూలతలతోటి జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు కూడా చాలా చక్కగా ఉంటే సవాళ్లు వస్తాయి, కానీ వాటిని అధిగమించగలిగేటువంటి అవకాశం ఈ 2 రాశుల వారికి కూడా ఉంటుంది. ఉప్పు లేకపోతే వంట చప్పగా ఉంటుంది. అదేవిధంగా ఉప్పు ఎక్కువైనా సరే తినలేము ఆ వంటని. ఆ విధంగా మిశ్రమ ఫలితాలు వచ్చే రాశులు ఏవి? వారికి దోష నివారణార్థం అసలు ఎటువంటి పరిహారాలు తీసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి? ఉప్పు అనేటువంటిది మీరు అన్నట్టు తగినంతగానే ఉండాలి. అలాగే ఆ రుచిని ప్రతిబింబిస్తూ ఈ సంవత్సరంలో 2 రాశుల వారు ఉన్నారు. ఆ 2 రాశులకి అధిపతి కూడా ఒకరే అయి ఉన్నారు. అవే మేష వృశ్చిక రాశుల వారు. నిజానికి ఈ 2 రాశుల వారు గత సంవత్సరం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి రాశుల్లో ప్రధానమైనటువంటి రాశులు. ఎందుకు? మేషరాశి వారికి ఏలినాటి శని దోషం ఉన్నది, వృశ్చిక రాశి వారికి గురుబలం లేదు, అర్ధాష్టమ రాహు యొక్క దోషం అధికంగా ఉన్నది. మరి ఈ సంవత్సరంలో ఈ 2 రాశుల వారికి కూడా ముఖ్యంగా మేషరాశి వారికి లాభ దశమ కేంద్రముల యందు రాహు యొక్క సంచారము యోగదాయకంగా ఉండబోతూ ఉన్నది. అలాగే గురుడు 3య 4థ 5మ స్థానాల యందు సంచరించడం వల్ల అటు మేషరాశి వారికి సంవత్సరంలో కొంత భాగం గురుబలం కూడా దొరుకుతూ ఉన్నది. ఇక వృశ్చిక రాశి వారికి 8మ స్థానస్థిత గురుడు చాలా ఇబ్బందికరమైనటువంటి గ్రహంగా ఉన్నారు. గత సంవత్సరంలో చోరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశన అన్నారు. అంటే ఉన్న గాంభీర్యాన్ని అంతటినీ కూడా గురుడు తీసివేస్తాడు. ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఒక అలసట, ఏదో ఒక మానసిక ఇబ్బందితోటి వృశ్చిక రాశి వారు కాలాన్ని గడిపినటువంటి పరిస్థితి. మరి అదే ఇప్పుడు గురుడు భాగ్యస్థాన స్థిత సంచారము వల్ల అర్ధంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం అన్నది శాస్త్రం. ఎక్కడైతే వీరు తలదించుకుని జీవనాన్ని సాగించినటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడే వీళ్ళు మరలా గొప్ప ఉన్నతమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతారు.
అలాగే అర్ధాష్టమ రాహు యొక్క దోషం కూడా ఈ సంవత్సరంలో పోతూ ఉన్నది కాబట్టి దేహపీడ మనక్లేశం చతుష్పాద మృగాద్భయం అన్నారు. కొంతమంది వృశ్చిక రాశి వాళ్ళకి గత సంవత్సరంలో జంతువుల వల్ల పీడ కలిగినది, 4 కాళ్ళ జంతువుల వల్ల ఇబ్బంది పడ్డటువంటి రాశుల వారు దాంట్లో ప్రధానంగా వృశ్చిక రాశి వారు ఎక్కువ మంది ఉన్నారు. మరి ఈ సంవత్సరంలో రాహు యొక్క పీడ తగ్గిపోయినది కాబట్టి, ఆ రాహు అనుకూలిస్తూ ఉన్నారు కాబట్టి రాహు సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోయి, అంటే సర్పదోషాలు, కాలసర్పదోషాలు లేదా ఇంకో రకమైనటువంటి సర్పశాపాలు తొలగిపోయి ఏదైనా ఒక మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గమనించండి, గ్రహస్థితి కూడా తగినంతగానే ఉపయోగపడుతూ ఉన్నది. మనం ఇంట్లో వేసుకునేటువంటి ఉప్పులాగానే తగినంతగా ఉపయోగపడుతూ ఉన్నది. మిగతా విషయాల్లో వీరి యొక్క స్వశక్తిని వీరు నమ్ముకోవలసి ఉంటుంది. కాబట్టి అటువంటి రాశుల్లో ప్రధానంగా కుజుడు ఆధిపత్యాన్ని వహించేటువంటి ఈ మేషరాశిని, వృశ్చిక రాశిని కూడా చెప్పుకోవచ్చును. అలాగే వీరికి జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు గనక యోగిస్తే ఈ సంవత్సరంలో గొప్ప ఉన్నతమైనటువంటి పదవులను కానీ, వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నతమైనటువంటి స్థితిని కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. జీవితంలో మనకు ఎదురయ్యే పోటీ ధైర్యానికి ప్రతీక కారం, కానీ అదే మనల్ని గట్టెక్కిస్తుంది. అయితే రాసులలో కూడా అంటే గురుబలం తగ్గి మళ్ళీ రెట్టింపు శక్తినిచ్చే అటువంటి రాసులు ఏమైనా ఉన్నాయా? అలాగే వారు తీసుకోవాల్సిన పరిహారాలేంటి? ఈ సంవత్సరంలో ఈ రకమైనటువంటి రాసులు 2 రాసులు ఉన్నాయి. ఆ 2 రాసులు కూడా సమసప్తక రాసులు. అవి 2 కూడా శత్రు రాసులు. అవే కన్యారాశి, మీనరాశి. ముఖ్యంగా ఈ 2 రాసుల్ని గమనిస్తే ఈ సంవత్సరంలో ఒకానొక సందర్భంలో వీరికి గురుబలం తక్కువగా ఉండడం, మరలా తర్వాత గురుబలం పెరగడం, మరలా గురుబలం తగ్గడం అనేటువంటి విషయాలు ఈ 3 రాసుల్లోనూ ప్రధానంగా మనకి కనబడుతూ ఉన్నటువంటి విషయం. అలాగే ఈ సంవత్సరంలో కన్యారాశి వారికి సప్తమ స్థానమందు శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నారు. మీనరాశి వారికి జన్మ రాశిస్థిత శనేశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు. తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడా భయంతదా రోగార్తిర్బంధువైరంచ వ్యసనం జన్మగేశనవు అన్నది శాస్త్రం. అక్కడ శనేశ్వరుని యొక్క స్థితి ఈ 2 రాసుల వారి మీద కూడా ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది. ఎందుకంటే ఈ రాశికి శని దృష్టి ఉంటుంది, ఆ రాశికి అయితే మీనరాశిలోనే శని సంచారం జరుగుతూ ఉన్నది. అందువల్ల వీరు కొంత సవాళ్లను ఎదుర్కొనవలసి ఉంటుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే గురుబలం తగ్గడం, పెరగడం లాంటి విషయాలలో ఈ రాశి వారికి కొంత దైవ బలం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా మీనరాశి వారికి ఇది చాలా గొప్పగా సహకరిస్తుంది. ఎందుకంటే దీర్ఘ సంచార గ్రహాల్లో చాలా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే ఏలినాటి శని అనుభవిస్తున్నప్పుడు, రాహు యొక్క వ్యయస్థాన స్థితి దోషం ఉన్నప్పుడు గురుబలం రావడం అన్నది చాలా గొప్ప విషయం. ఒక్కసారిగా ఎడారిలో నడుచుకుంటూ దాహంతో వెళుతూ ఉన్నటువంటి వాడికి ఒక్క మంచి మినరల్ వాటర్ బాటిల్ దొరికితే ఎంత ఆనందపడిపోతాడో, అలా మీనరాశి వారికి పంచమ స్థాన స్థిత గురుడు అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం అన్నారంటే మనం ఏదైతే చేయడానికి ఇష్టపడతామో అటువంటివి చెయ్యడానికి అవకాశాన్ని కల్పిస్తారు గురుడు. కాబట్టి అటు మీనరాశి వారికి గురుబలం రావడము, అలాగే కన్యారాశి వారికి గురుబలం. కన్యారాశి వారికి గురుబలం చాలా ప్రధానమైనటువంటి విషయం. దేశాంతరవాసం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, లేదా దేశం దాటి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, వివాహాది శుభకార్యక్రమాలు వాయిదా పడుతూ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాలు వాయిదా పడుతూ ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈ గురుబలం ప్రధానమైనటువంటి విషయము. యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నది శాస్త్రం. అంటే తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి, ఒక ఆత్మస్థైర్యానికి గురుబలం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 2 రాశుల వారు కూడా ఈ సంవత్సరంలో మీరు అడిగినటువంటి విధానంలో ఫలితాలను పొందబోతూ ఉన్నటువంటి రాశులు. వీరికి జాతకంలో ఉన్నటువంటి దశలు గనక యోగించేటట్టుగా ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలను వీరు ఈ సంవత్సరం పొందగలుగుతారు. అలాగే వీరు ప్రత్యేకించి గురుగ్రహ బలాన్ని పొందినప్పుడే అన్ని పనులు కూడా పూర్తి చేసుకోవడం అన్నటువంటిది చెప్పదగినటువంటి సూచన. గురువుగారు, మన జీవితంలో చాలా సంఘటనలు వగరుతో పోలుస్తూ ఉంటారు. వగరుని అధిగమించాలంటే చాలా నెమ్మదిగా, చాలా ప్రశాంతంగా ఆలోచించాలి అంటారు. అలాంటి సందర్భాలు ఎదుర్కోవడానికి మనం ఏ రాశుల వారు ఎలా ఆలోచించాలి, వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి? వగరు అనేటువంటి రుచికి దగ్గరగా ఉండేటువంటి రాశులు ఈ సంవత్సరంలో 2 ఉన్నాయి. నిజానికి నిదానంగా పనులు చేయవలసినటువంటి పరిస్థితి, ప్రతి విషయం పైన చాలా క్షుణ్ణంగా ఆలోచించవలసినటువంటి పరిస్థితి కలిగి ఉన్నటువంటి రాశులు 2 ఉన్నాయి. ఒకటి సింహరాశి.
రెండు కుంభరాశి. ఇవి రెండు కూడా సమసప్తక రాశులు, ఎదురెదురుగానే ఉంటాయి. ఈ రాశ్యాధిపతులు ఇద్దరు కూడా బద్ధశత్రువులు. అయితే ఈ సంవత్సరంలో ఏమవుతోంది, సింహరాశి వారికి అష్టమ స్థానస్థిత శనేశ్వరుడు, సప్తమ స్థానమందు రాహువు, అలాగే గురుబలం కొంత తక్కువగా ఉన్నది. అంటే దీర్ఘ సంచార గ్రహాలలో 3 గ్రహాలు కూడా కొంత బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో నెలకొని ఉన్నది. అలాగే ఈ సంవత్సరం చివరిలో రాహువు మారడం ద్వారా రాహువు యొక్క బలాన్ని పొందేటువంటి రాశి. అంటే సంవత్సరం ప్రారంభం దగ్గర నుండి ఉండేటువంటి ఫలితాలన్నీ కొంత నిదానంగా ఉన్నా రాహువు షష్ఠ స్థానంలోకి వచ్చిన తర్వాత, అంటే సంవత్సరం దాదాపుగా 3 వంతుల్లో 2 వంతులు పూర్తయిపోయిన తర్వాత చివరి భాగంలో రాహు అనుకూలత వల్ల వీరి విజయాన్ని సాధిస్తారు. ధైర్యబుద్ధిర్ వీర్యబుద్ధిర్ రిపునాశం సదాశుభం అన్నది శాస్త్రం. 6వ స్థానమందు రాహువు గొప్ప ఉత్సాహాన్ని కలగజేస్తారు. అయితే ఆ 6వ స్థానస్థిత రాహువు యొక్క ఫలితాన్ని పొందడానికి సంవత్సరం మొత్తము కూడా ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కుంభరాశి వారి యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కారణం గురుని యొక్క బలం తగ్గి ఉండడం, ఏలినాటి శని అది చివరి భాగంలో ఉండడం, రాహు యొక్క స్థితి వ్యయస్థానంలో ఉండడం, ఈ 3 గ్రహాలు కూడా దాదాపుగా సంవత్సరం ప్రారంభం నుండి మధ్య దాటి చివరి వరకు కూడా అదే రకమైన పరిస్థితి ఉంటుంది. అంటే దాదాపుగా 2 వంతులు పూర్తయిపోయేంత వరకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుంది. కానీ సంవత్సరం చివరి భాగంలో ఏమవుతుంది, గురుని యొక్క బలం పెరుగుతోంది. సప్తమ స్థానమందు గురుడు రాబోతూ ఉన్నారు. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం. మొట్టమొదటి నుండి మధ్య వరకు ఎంతైతే ఇబ్బందికర వాతావరణాన్ని అనుభవించారో చివరి భాగంలో అంతే గాంభీర్యాన్ని కూడా అనుభవిస్తారు. అంత గొప్ప ఫలితాన్ని, శుభ ఫలితాన్ని అనుభవిస్తారు. అలాగే లాభస్థానంలోకి రాహు వెళుతూ ఉన్నారు కాబట్టి ఈ గురు రాహువుల యొక్క ఫలితాన్ని అందుకోవడానికి మాత్రం సంవత్సరం మొత్తము కూడా నిరీక్షించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వారు, కుంభరాశి వారు ఈ కొత్త సంవత్సరం ప్రారంభం దగ్గర నుండి మధ్య దాటి చివరికి వెళ్ళేటువంటి మార్గంలో మాత్రమే మంచి ఫలితాలని పొందుతారు. కాబట్టి ఈ సంవత్సరంలో దాదాపుగా 70% వరకు ఉన్నటువంటి సమయాన్ని వీరు వేచి చూడవలసి ఉంటుంది. చివరి 30% బలాన్ని పొందుతూ ఉన్నారు కాబట్టి అప్పటి వరకు కూడా కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడము, ఎక్కడా కూడా పొరపాటు చర్యలు చేయకుండా, ఎవరి యొక్క మాటని పట్టుకుని ముందుకు వెళ్లకుండా ఒక గురువుని నమ్ముకొని, ఎవరైతే మీ గురువుగా మీరు భావిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళ సలహాని తీసుకుని ముందుకు వెళ్ళాలి తప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తొందరపడకూడదు. ఈ 2 రాశుల వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి. గురుగారు అలానే చేదు నోటికి మొదట అస్సలు రుచించదు, కానీ అంటే ఆరోగ్యానికి ఔషధం కూడా చేదుగానే ఉంటుంది, అయినా సరే ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే జీవితంలో కష్టాలు నష్టాలు అన్నీ కూడా వస్తుంటాయి, అవన్నీ మనకి పాఠాన్ని నేర్పించి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఆ చేదు రుచి కూడా శని దోషంతో మనం పోల్చవచ్చా? చేదుని పంచే రాసులు, అంటే చేదు ఫలితాలను ఇచ్చే రాసులు ఏవి, వాటికి తెలియజేస్తారా గురుగారు? నిజానికి మీరు అన్నారు తినగా తినగా తినగ తినగ వేము తీయనుండు అన్నారు. అంటే తినగా తినగా చేదు కూడా మనకి తీయగానే అనిపిస్తుంది. మేము సాధారణంగా జాతకం చెప్పినప్పుడు ఏమంటే ఒక 3 నెలలు 6 నెలలు బాగోదండి, 6 నెలల తర్వాత అని ఆపుతాం అనుకోండి, వాళ్ళు అంటే అలవాటైపోతుందంటారా అంటాడు ఒక ఆయన. అలాగా కొన్ని కష్టాలని అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, అంటే సీక్వెన్స్ ఆఫ్ కష్టాలని అనుభవిస్తూ ఉండేటువంటి రాసుల వారు ఇక దానికి అలవాటు పడిపోయి, అబ్బాయి మనకి గతంతో పోల్చుకుంటే ఇది పెద్ద కష్టం కాదులే, ఆ కష్టమే పెద్దది, దాంతో పోల్చుకుంటే ఇది చిన్న కష్టమే అని అనుకుంటూ ఉంటారు. అంటే అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు ఇక దానికి అలవాటు పడిపోతాడు. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ సంవత్సరంలో ఇలా అనుభవించవలసినటువంటి రాశులు కూడా 2 రాశులు ఉన్నాయి. అందులో ప్రధానంగా మిథున రాశి వారు ఒకరు, కర్కాటక రాశి వారు ఒకరు. ఈ 2 రాశుల వారికి ఏమవుతుంది అంటే దీర్ఘ సంచార గ్రహాల బలం చాలా తక్కువగా ఉన్నది. అందులోనూ కొంత గ్రహ ప్రతికూలతల్ని ఎక్కువగా అనుభవించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి ఈ 2 రాశులు పక్కపక్క రాశులే. ఈ 2 రాశుల్లోనూ గురుడు జన్మరాశి స్థిత సంచారం చేస్తారు. ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్ కంగారక గురువు అన్నారు. అంటే జన్మరాశి యందు గురుడు సంచరిస్తూ ఉండేటువంటి కాలము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ విధంగా? రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం. అంటే అప్పటి వరకు ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వాడు, అబ్బాయి నేను ఈ ఉద్యోగం చేయను, మానేసి ఏదైనా వ్యాపారమైనా పెట్టుకుంటాను, మా ఊరు వెళ్ళిపోతాను, ఇటువంటి ఆలోచనలు వాళ్ళకి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ నాకు 60,000 జీతం వచ్చినా నాకు 10,000 ఊర్లో వస్తే చాలు నేను వెళ్ళిపోతానన్న ఆలోచనలు వచ్చి చేతిలో ఉన్న ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఉదాహరణగా చెప్పుకుంటే ఇటువంటి ఆలోచనలు
ఉద్యోగస్య విరోధకం. గురుడు ఉద్యోగాన్ని భంగం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ రాసుల వారికి కంటక శని యొక్క స్థితి ఉన్నది. ఈ కంటక శనేశ్వరుడు ఏం చేస్తారు, ఆయన కూడా కర్మకారకుడు, కర్మస్థానమందు ఇబ్బందికరమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఈ 2 రాసుల వారికి వృత్తి ఉద్యోగాదుల పరంగా ఈ సంవత్సరంలో కొన్ని ప్రతికూలతలు రాబోతూ ఉన్నాయి. అయితే వీరు అనుభవించగా కొంతకాలానికి ఏమవుతుంది అంటే వాటి నుండి బయటపడడానికి తగిన అవకాశాలు దొరుకుతాయి. మొదట ఇది చేదుగా ఉన్నా వెళ్ళగా కొంత వీళ్ళకి అనుభవంలోకి వచ్చే కొద్దీ పలానా పాఠం మనం దీని నుండి నేర్చుకున్నాము, లేదా పలానా వాళ్ళ యొక్క ప్రవృత్తి మనకి ఈ విధంగా తెలిసింది, మన ముందు ఒకలాగా లేదా మన పరిస్థితి బాగున్నప్పుడు ఒకలాగా బాగా లేనప్పుడు ఒకలాగా వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి విధంగా, అంటే ఒక అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు పొందేటువంటి విధంగా ఆలోచన చేయగలుగుతారు. కాబట్టి ఈ చేదు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదే. ఎందుకంటే మందు ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కానీ అది ఇచ్చేటువంటి ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. అలాగే ఇప్పుడు చేదుని అనుభవించినా ఈ 2 రాశుల వారు వచ్చేటువంటి కాలంలో శుభ ఫలితాలని తప్పకుండా పొందగలుగుతారు. గురుగారు, ఈ నూతన సంవత్సరం మీరు సూచించదగిన సూచనలు ఏమైనా ఉన్నాయి, ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ఈ సంవత్సరంలో మనం ముందుగా చెప్పుకున్నాం, ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. ఒక సంవత్సరంలోనే గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు అది కొంత ఇబ్బందిని కలగజేస్తుంది అని అనుకున్నాం. అందువల్ల ఈ పేరులోనే ఉన్నది పరాభవం అనేటువంటిది. ఈ రెండింటినీ మనం దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరంలో ఉండేటువంటి మాలికా యోగాదులు, దేశారిష్ట యోగాదులు, లేదా కూటములు, పంచగ్రహ కూటములు, షడ్గ్రహ కూటములు, లేదా ఈ చతుర్గ్రహ కూటములు లాంటి విషయాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏది గుడ్డిగా ఎవరిని అనుసరించవద్దు లేదా అనుకరించవద్దు అనేటువంటి విషయాల్ని మనం చెప్పడం చాలా మంచిది. ఎందుకంటే పక్కవాళ్ళు ఏదో చేశారు, మనం ఇది చెయ్యాలి అనేటువంటి దాన్ని మీరు పెట్టుకోకండి. ఎందుకంటే ఈ సంవత్సరంలో వస్తువుల యొక్క ధరలు లేదా ధాతువులు లేదా మరే ఇతరత్ర విలువైనటువంటి ఖనిజాలు, వీటి తాలూకు ధరలు హెచ్చు తగ్గులు చాలా విపరీతంగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరంలో ప్రజలు ఒకానొక సందర్భంలో భయాన్ని పొందుతారు, ఒకానొక సందర్భంలో ఆనందాన్ని పొందుతారు. మరీ ముఖ్యంగా పరిపాలించేటువంటి రాజుల్లో మిశ్రమమైనటువంటి భావాలు వ్యక్తమవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం ఎక్కడైతే మనకి ఈ పుష్కరాలు ఇటువంటివి జరుగుతూ ఉంటాయో అటువంటి వాటిల్లో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరంలో గురుడు సింహరాశి యందు సంచరించేటువంటి కాలమందు సింహస్థ గురుదోషము అన్నారు. అంటే గురుడు సింహరాశిలో సంక్రమిస్తూ ఉన్నటువంటి కాలంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా గోదావరి తీర ప్రాంత ప్రజలెవరూ కూడా చెయ్యరు. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ సంవత్సరంలో ప్రముఖంగా ఏ విధమైనటువంటి గ్రహణాలు లేవు. గ్రహణాలేవి లేకపోవడం వల్ల, అవి మనకి కనబడకపోవడం వల్ల ఏ విధమైనటువంటి గ్రహణ నియమాలని కూడా మనం పాటించనవసరం లేదు. ముఖ్యంగా భయాన్ని తగ్గించుకోవాలి. ప్రజలందరూ కూడా ఈ సంవత్సరంలో మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటున్నాం కానీ మానసికంగా ఆరోగ్యంగా ఉండడం లేదు. ఆ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మీకు నచ్చినటువంటి పనిని ఆమోదయోగ్యమైనటువంటి విధానంలో చేస్తూ ముందుకు వెళ్ళాలి. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరంలో ప్రజలకి ప్రకృతి పట్ల ప్రేమ అధికమవుతుంది. ఎందుకంటే గురుడు కర్కాటక రాశి యందు సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రకృతి ప్రేమికులుగా ప్రజలు ఎక్కువగా ఉంటారు. అంటే ఎక్కువ మంది మొక్కలు నాటుతూ ఉంటారు, లేదా మొక్కలకు సంబంధించినటువంటి సంరక్షణ చేస్తూ ఉంటారు, జంతువుల పట్ల దయతో ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలిగితే ఈ సంవత్సరంలో చక్కటి విజయాల్ని అందుకోగలుగుతారు. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలను తెలియజేస్తూనే దోష నివారణార్థం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా చక్కగా తెలియజేశారు. అలానే రాశి ఫలాలు అనేవి అంటే మనకి ముందు మార్గదర్శకం లాంటివి, చీకట్లో మనం నడుచుకుంటూ వెళ్ళిపోకుండా ఒక లైట్ లాంటిది. అలా చక్కగా ప్రేక్షకులకు ముందుగానే తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. వీక్షించారు కదా, ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, దోష పరిహారార్థం అసలు ఎటువంటి పరిహారాలు పాటించాలి. మరి గురువుగారు తెలియచేసినట్టు పరిహారాలు పాటించినట్టయితే చక్కటి శుభాలు పొందుతారు. అలాగే మీరు ఎటువంటి కార్యాలు కానీ మొదలుపెట్టినా సరే ఈ సంవత్సరం చక్కగా అన్నీ కూడా విజయం సాధించాలి అని కోరుకుంటూ మరొక్కసారి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఇది ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.